మీ అందరికీ తెలుసు కదా! ఒక చిన్న ట్రిప్ పని మీద మేమైతే ఈ లగేజ్ క్యారియర్ రూఫ్ తెప్పించాము అని. దీనికి ముందు వీడియో అయితే ఉంటుంది. దాన్ని చూడండి. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. సో, దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోనే ఇది. ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఏంటి అనేది మేము ఇంకో ట్రిప్‌కి ఒక 2 డేస్, 3 డేస్ ఉంది అనంగా ముందుగా అయితే ప్యాక్ చేస్తున్నాము. ఎలా సెట్ అవుతుంది ఏంటనేది మొత్తం ఒక వీడియో ద్వారా చూపిస్తున్నాము. ఈ విధంగా లగేజ్ క్యారియర్ రూఫ్‌ని అయితే ఈ పక్కన మనకి ఇస్తారు కదా స్టాండ్స్, వాటికి అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ అడ్జస్ట్ చేసి ఎక్కడికక్కడ మనకి హుక్ లాగా ఇచ్చేసాడనమాట. మనకి బ్యాగ్స్‌కి ఉంటాయి కదా! అలా ఇచ్చేసాడు. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవడమే. మనకి ఎంత టైట్‌గా కావాలి ఏంటి అనేది మనం చూసి పెట్టుకోవటమే. సో, ఇదే విధంగా 4 వైపులా ఇచ్చాడు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్‌తో వచ్చింది. చాలా స్టెబిలిటీ ఉంది. చాలా బావుంది. సో, మేము ఇదే విధంగా ఇక్కడ బ్యాగ్స్ కూడా నార్మల్‌గా యాడ్ చేస్తున్నాము. ఉత్తగా కారేసుకొని వెళ్తే ఏం తెలుస్తుంది? దానిలో లగేజ్ ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు కూడా చూపించాలి. అలానే మాకు కూడా తెలియాలి కాబట్టి నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. మధ్యలో ఐషు వచ్చి ఈ బ్యాగ్స్ అన్ని తీసుకొస్తున్నారు ఏంటి అని బయటకొచ్చి చూస్తుంది. నేను కూడా దాన్ని క్యాప్చర్ చేశాను. సో, ఈ విధంగా మేము 4, 5 బ్యాగ్స్ అయితే పెట్టాను. సో, ఇంకా స్పేస్ అయితే ఉంది. మనం మినిమం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ట్రాలీ బ్యాగ్స్ ఒక 3 అయితే పెట్టుకోవచ్చు, పెద్ద పెద్దవి అని చెప్పి ఇచ్చారు. సో, మేము ట్రాలీ బ్యాగ్స్ ఎందుకులే అని చెప్పేసి ఇలా లగేజ్ బ్యాగ్స్ పెట్టుకొని వెళ్దాము అని చెప్పి అదే ప్లాన్‌లో ఉన్నాము. మనకి ఇంకా పోతే లగేజ్ అనే భయం ఉంటే మనం ఎక్స్ట్రాగా థ్రెడ్ అయితే దీనికి కట్టేసుకోవచ్చు. సో, అలా ఏం అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. బ్యాగ్ కూడా క్వాలిటీ బాగుంది కాబట్టి అవసరమే లేదు. ఇంకా మేము ఈ పని చేసేటప్పుడైతే వర్షం అలా పడేలాగా ఉంది. మబ్బుగా ఉంది. ఎప్పటినుంచో మా తమ్ముడిని రమ్మంటే ఈ టైంకి వచ్చాడు. మాకు ఆ కారుకి కట్టడం రాదు కాబట్టి వాడిని బతిలాడుతూ ఉన్నాము. ఇంకా మబ్బు అయితే పట్టేసింది. చూడండి ఎంత అందంగా ఉందో వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. అందుకనే క్యాప్చర్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. అప్పుడే సన్సెట్ లాగా అలా వచ్చేసిందనమాట. మబ్బు బాగుంది అని చెప్పి తీసేసాను. ఇక్కడ మా చెల్లి అయితే అన్ని సెట్ చేస్తూ ఉంది. మొత్తం అడ్జస్ట్ చేసి టైట్‌గా ఎలా పెట్టాలి, ఎలా పెడితే ఎలా ఉంటుంది అని మొత్తం లాగైతే చూస్తుంది. ఇంకా మనం ఇలా ఉత్తగా పెడితే ఏమొస్తుంది? దీన్ని డ్రైవ్ చేస్తేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఫిక్స్ అయ్యారు. ఇంకా మేము వెళ్తాము, నువ్వు వీడియో తీస్తూ ఉండు తీస్తూనే ఉన్నాను అని చెప్పాను. పర్ఫెక్ట్‌గా మళ్ళీ చూస్తున్నారనమాట. ఎలా కట్టాలి ఏంటి, కరెక్ట్‌గా మనం ఫిట్ చేసామా లేదా అని ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉన్నారు మొత్తం చుట్టూ తిరుగుతూ. అండ్ మీ అందరికీ డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు, దీని బదులు రూఫే తెప్పించుకోవచ్చు కదా పర్మనెంట్ గాని. మాకు ఉన్న దాంట్లో మేము అంత ఎక్కువ ట్రావెల్ అయితే చెయ్యము. సో, రూఫ్ అయితే అవసరం లేదు. అది పెట్టుకుంటూ ఉంటే అంత మంచిగా అనిపియదు కార్ లుక్ కూడా. సో, ఇప్పుడు మేము వెళ్ళాల్సి వచ్చింది. దీనికి లగేజ్ పెట్టుకునే స్పేస్ అంత ఉండదు. 7 సీటర్ కాబట్టి వెనక డిక్కీ అనేది చిన్నగా ఉంది కాబట్టి అంత ఎక్కువ లగేజ్ పెట్టుకొని మేము లోపల అంతమంది వెళ్తున్నాం కాబట్టి ట్రావెల్ చేయడం కూడా ఇబ్బంది అవుతుందని ఈ బడ్జెట్లో వచ్చేస్తుంది, అండర్ బడ్జెట్లో మాకు వస్తుంది అని చెప్పి అలానే మీ అందరికీ కూడా షేర్ చేసాము. ఇది ఇలా కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా తెప్పించుకోండి. చాలా తక్కువ కాస్ట్లో మనకి మంచిగా వస్తుంది. సో, ఇక్కడైతే ఇంకా వీళ్ళు డ్రైవ్‌కి అయితే వెళ్తున్నారు. ఇంకా కార్ ఏసేసుకొని ఇంకా మా చెల్లైతే మా పండుని కూడా తీసుకొని వెళ్తుంది. వీళ్ళు ఇప్పుడే ఊరెళ్తున్నట్టు ఫీల్ అయితున్నారు. నాకైతే నవ్వొచ్చింది. ఇంకా వాళ్ళని క్యాప్చర్ చేస్తూ ఉన్నాను వీడియో. వాడు స్పీడ్‌గానే పోతున్నాడు మా తమ్ముడైతే కారు. అంటే తెలియాలి కదా మనకు కూడా. స్లోగా వెళ్తే మనకి అది ఎలా ఉంది ఏంటనేది ఎలా తెలుస్తుంది కాబట్టి వాడు స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో, వచ్చాక వాడు ఏం చెప్పాడంటే, యెస్ బావుంది, చాలా బావుంది, క్వాలిటీ అయితే నాకు నచ్చింది. అలానే కార్ మీద కూడా చాలా స్టేబుల్‌గా నిలిచిపోయింది అని చెప్పాడు. సో, మేము ఫుల్‌గా సాటిస్ఫై అయ్యాము ఈ ప్రొడక్ట్‌తో. కావాల్సిన వాళ్ళు లింక్ అని కామెంట్ చేయండి. లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇదైతే అండర్ బడ్జెట్‌లో వస్తుంది. చాలా మంచిగా ఉంది ప్రొడక్ట్ అయితే. 5 స్టార్ రేటింగ్ ప్రొడక్ట్ అనమాట. ఛానల్‌కి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం మా ఛానల్‌కి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అక్కడ వీడియోస్ అన్నీ మీకు కాశీ వ్లాగ్స్ అన్నీ నెక్స్ట్ చేస్తాము. ఎలా వెళ్ళాము, జర్నీ ఎలా చేసామనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఆల్.